క్షణికావేశంతో తెలిసి తెలియకుండా తప్పులు చేయడం మానవ సహజం. అయితే కొన్ని సంవత్సరాల పాటు జైళ్ళల్లో మగ్గిపోతున్నటువంటి వారికి మన రాజ్యాంగం గాని, ప్రభుత్వాలు గాని కొన్ని హక్కులు, కొన్ని పరిమితులు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం మొదటి దశలో జూన్ 30 లోగా ఎవరైతే సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలు ఉంటారో వారి యొక్క డేటాని రెడీ చేసి ఆంధ్రప్రదేశ్ గాని, ఏ రాష్ట్రమైనా సరే ఆ రాష్ట్ర హోంశాఖ కార్యాలయానికి పంపించాలి. వీళ్ళందరూ అన్నీ బాగున్నాయనుకుంటే వాళ్ళని జూన్ 30న లోపు పంపిస్తే ఆగస్టు 15వ తారీఖున సత్ప్రవర్తన కలిగిన ఖైదీల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. రెండో ఫేజ్ కింద డిసెంబర్ 30 లోపు పేర్లు గనక డేటానంతా రెడీ చేసి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ పంపిస్తే ఆ హోంశాఖ జనవరి 26వ తారీఖున సత్ప్రవర్తన కలిగిన ఖైదీని రిలీజ్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏ రకంగానూ రిలీజ్ చేయలేదు. అలాగే కొత్తగా ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం కూడా రిలీజ్ చేయలేదు. ఇందులో కూడా రాజకీయ జోక్యం ఉంది. ఎవరైతే రాజకీయ అండదండలు ఉంటారో వాళ్ళ పేర్లు మాత్రమే సిఫార్సు చేస్తా ఉన్నారు జైలు శాఖ అని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ భారతదేశంలోని ప్రతి వ్యవస్థలో రాజకీయ జోక్యం అనేది చాలా బాధాకరం.